మిగతాది ఏమవుతుంది? ఒంటి నిండా పడుతుంది వాడికి. ఉదయం తినేది తక్కువ, ఒంటి నిండా పడేసుకున్నా వద్దురా అంటే అని అమ్మ తిడుతూ ఉంటుంది. అలాగే అమ్మవారు సాక్షిభూతంగా అయ్యవారు మొత్తం లయం చేసుకుంటూ ఉంటే తను చూస్తూ ఉంటుంట. నోట్లోకి గర్భంలోకి వెళ్ళేది ఎంత? కర్మసాక్షులైనటువంటి వారందరినీ చిత్కలలుగా లోపలికి తీసుకుంటాట. వాడి కర్మలన్నీ ఏం చేస్తాట? ఒంటి మీద పోసుకుంటాడు. ఆ కర్మలన్నీ ఒంటి మీద పోసుకునేటప్పటికల్లా ఆవిడ ఏం చేస్తుంటా, మళ్ళీ వాళ్ళంతా పోసుకున్నారు, మళ్ళీ ఇదంతా కడిగి ఓపిక నాకెక్కడదని ఈ కర్మలన్నీ చేసిన వాళ్ళ చిట్టా ఉంటే ఆ చిట్టా అంతా ఆయన విభూతి మీద లెక్క రాసుకుని పెట్టుకుంటారు. ఆ లెక్క రాసుకుని పెట్టుకుంటుంటే ఆ ఒంటికి పూసుకుంటుంటే కైలాసం నుంచి విష్ణులోకంలోంచి కొంత పౌడర్ రాలింది కిందకి. రాలేటప్పటికి ఈయన ఏం చేశాట, ఆ రాలిందంతా కూడా శివ విభూతి అని చెప్పి 3 చుట్లు చుట్టి దాని మీద శేషశయనం వేసుకుని ఆ హాయిగా పడుకున్నట్ట. ఎందుకయ్యా నువ్వు అలా పడుకున్నావు? నేనంటే మళ్ళీ లయం కార్యం అయిపోయి మళ్ళీ సృష్టి కార్యం మొదలవగానే ఎవరి కర్మల్ని వాళ్ళకి ఇవ్వాలి, లెక్క ప్రకారం ఇవ్వాలి కనుక నేనేదో ఒంటికి రాసుకున్నా, మా ఆవిడే చిట్టా రాసింది. నువ్వెందుకు తలగడ కింద పెట్టుకుని మొత్తం తనవి పడుకున్నావంటే, నువ్వు చిట్టా రాసి పంపిస్తావు బాగానే ఉంది, వచ్చి స్థితి కార్యం చేసేటప్పుడు వీడప్పుడు అది చేశాడు కనుక మర్చిపోయాడేమో, నువ్వేమన్నా ఇవ్వడం, నువ్వు అసలే ఎలాంటి వాడివి? శివ శివ అంటే భోళాశంకరుడివి. గట్టిగా వాడు చేసి వాడు 10 పాపాలు చేసిన వాడు కూడా ఒకసారి శివ శివ అనగానే అన్ని 10 పాపాలు మర్చిపోతావు. అది మర్చిపోకుండా లెక్క నేను కూడా ఉంచుకోవాలని అందులో ఒక కాపీ నేను అడ్డు పెట్టుకున్నానయ్యా, నా కింద ఉన్నటువంటి చిట్టా అంతా కూడా దానికోసం ఉందన్నాడు. అందుకని ఆయన స్థితికారుడు అయ్యాట. ఈ స్థితి కారణమైనటువంటి విష్ణుమూర్తి 3 చుట్టల్లో ఉంటే, లయకారుడు అయినటువంటి శివుడు శరీరమంతా విభూతి పూసుకుంటే, దీనంతటిని చూసి 4 ముఖాలతో మొత్తం జగత్తునంతా చూస్తూ ఎవరికి ఎప్పుడు మూడుతుందో బ్రహ్మగారు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాట. చేయడం ఒక్కటే నా పని, తీసేదంతా వీళ్ళిద్దరి బాధ్యత. తీసేసిన తర్వాత మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఏమంటారు? రాసుకుంది ఆయన, అట్టు పెట్టుకుంది ఈయన, చివరికి బ్రహ్మరాత్రా బాబు చంపేస్తున్నాడని నన్ను తిడతారు అని ఆయన పాపం ఎప్పుడు దిగాల మొహం వేసుకుని కూర్చుంటూ ఉంటాట. వీళ్ళ ముగ్గురులో జరిగే సంఘర్షణ మొత్తం పోవాలి, నా జీవితం బాగుండాలి, నా ప్రాకృతం బాగుండాలి, నా భవిష్యత్తు బాగుండాలి, వర్తమానం బాగుండాలి అనేటువంటి ధ్యాసతో ఉన్నవాడు ఏం చేస్తాట, శివలింగాన్ని నిత్యము ఇంట్లో పెట్టుకుని రోజు ఆ శివలింగాన్ని చేతిలో పట్టుకుని ఈ 3 వేళ్లతో తాను ఎట్లా రాసుకుంటాడో 3 వేళ్లతో మొత్తం శివలింగానికి పైన మధ్యలో కింద కూడా రాస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆనందాన్ని పొంది అసలు వీడు అనుభవించేటువంటి వాటన్నిటికీ కూడా కర్తలం మనమే కనుక మనల్ని ఇంత ఆరాధిస్తున్నాడు కనుక మనలోకి లయం చేసుకుందామని తీసుకెళ్ళి వాడిని వాళ్ళలోకి లయం చేసుకుంటారు. కనుక రాతలన్నీ ఎలాంటివయ్యా అంటే, నువ్వు భయపడితే భయపెట్టేవి, నువ్వు వదిలేస్తే వదిలేయబడేవి. ఎలా వదలగలగాలి? శివుడి దగ్గరే వదలగలగాలి. ఎవరు రాశారో, ఎవరు విధాతో వాళ్ళ దగ్గరే వదలగలగాలి. అంత శక్తి నీతో ఎక్కడుంది? అందుకే లింగ పూజ చేయవయ్యా. నువ్వు ఆ లింగానికి చేసేటువంటి ఉపచారాలన్నీ నీకు చేసుకోవడం మొదలెట్టుకో. శివుడికి చక్కగా భస్మం రాయి, అది మళ్ళీ కడిగేసుకోకు. అది అయిన తర్వాత శివప్రసాదం అని నువ్వు 3 సార్లు తలకి రాసుకో. నీకున్నటువంటి అన్ని రకాల మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు, అకాల మృత్యు దోషాలన్నీ కూడా పోతాయి. ఇంకా అంతమించి ఏమన్నా అనుగ్రహం కావాలా? ఈ శరీరం ఉన్నందుకు గాను జీవితాంతం శివలింగార్చన చేసుకో. దానివల్ల మళ్ళీ పుట్టుక లేనటువంటి స్థితిని పొందేస్తావు. కనుక విభూతి ధారణ దీనివల్ల ఏం జరుగుతుంది? నువ్వు పూజ చేసేటువంటి దానిలో ఎంత ఫలితమైతే నీకు వస్తుందో దానికి 4 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుందయ్యా చెప్పేస్తున్నాను. తర్వాత ఏం చెప్పాడు? రుద్రాక్ష ధారణ చేయవయ్యా. కనీసం 1 రుద్రాక్ష, కనీస పక్షంలో 5 రుద్రాక్షలు, అంతకు మించి 11 రుద్రాక్షలు, అంతకు మించి 18 రుద్రాక్షలు, అంతకు మించి 24, అంతకు మించి 56, ఇలా లెక్క చెప్పుకుంటూ పోతారు. కనీసం 1 వేసుకో. నీకు ఏది ఇవన్నీ కాదు, ఏదో అందరూ నవ్వుతారనే ఫీలింగ్ నీకుంటే 1 రుద్రాక్షగా శరీరం మీద పెట్టుకో. ఆ రుద్రాక్ష వల్ల కలిగేటువంటిది ఏమిటి? నీ ప్రారంధ దోషములు ఏవైతే శరీరాన్ని అంటిపెట్టుకున్నాయో ఆ శరీరం మీద రుద్రాక్ష ఉండడం వల్ల ఈ శరీరంతో నువ్వు ఎటువంటి కర్మని అనుభవించడం కోసం ఇవాళ ఏ పాపం చేయడానికి సన్నద్ధుడు అవుతూ ఉంటావో నీ కర్మఫలాన్ని అనుసరించి ఆ పాపం చేయకుండా నీ శరీరము ఈ రుద్రాక్ష ధారణ వల్ల పునీతమై అతిరిక్త దశలోకి వెళ్ళిపోతుంది. అంటే పాపం చేసే చోటుకి నువ్వు ఇంకా వెళ్ళవు. నీ మనస్సు అటువైపుకి రమించదు. నీ శరీరం తెలియకుండా అటువైపు వెళ్ళినా మనస్సు లాగేస్తుంది, మనస్సు తెలియకుండా అక్కడ నిలిచినా శరీరం లాగేస్తుంది. కనుక రుద్రాక్ష ధారణ నిరంతరం చేస్తూ ఉండు. దీనివల్ల నువ్వు బాగుపడతావు. విభూతి ధారణ వల్ల మృత్యువు ఆపబడుతుంది. రుద్రాక్ష ధారణ వల్ల నీ మనస్సు నియంత్రించబడుతుంది, శరీరం నియంత్రించబడుతుంది. అంటే ఇంద్రియాదులన్నీ కూడా నియంత్రించబడతాయి. ఎప్పుడైతే ఈ 2 చేసావో జపం చెయ్యి. ఏ శివ 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 అని నామం చేసుకుంటూ అభిషేకం చేస్తున్నావో ఆ నామాన్ని అభిషేకం అయిన తర్వాత కూడా 108 సార్లు అనుకో. వేరే అష్టోత్తరాలు చేసి చదివే ఓపిక నాకు లేదండి. శివ అనొచ్చా అను, రోజు అను. శివాయ నమః, శివాయ. అబ్బా పెద్దదైపోయిందండి శివ చాలు. శివ 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 శివ. ఏ శివ అంటే ఏమన్నా కొడతాడా దేవుడు? ఆవిడేమన్నా అంటున్నాను, మా ఆయన పేరెట్ పిలుస్తాం అంటున్నా ఆవిడేమన్నా? ఏమీ అంటున్నాడు, చాలుగా బాబు వీళ్ళు ఉద్ధరించేసేయండి పాప ఇన్నిసార్లు అంటున్నాడు అనేస్తుంది. ఆవిడ అసలే కరుణామయి.
ఆ కరుణామయి నోట్లోంచి వచ్చిందంటే ఆయన ఇంకా చిరునవ్వుతో ఆనందాన్ని అనుభవించేస్తుంటాట. కనుక మంత్ర జపం రోజు ఈ మంత్రాన్ని అనువయ్యా, శివనామమే మహామంత్రం. ఆ మంత్రాన్ని ప్రణవాక్షరంతో అనాలనేటువంటి పిచ్చి జోలికి పోకు, అంతే. ఆ ప్రణవాక్షరం ఎక్కడ చూడు? గురువుల్లో చూడవయ్యా, అవునా కదా? ఎక్కడ గురువులు కనబడతారో వాళ్ళందరిలో మొత్తం ప్రణవాక్షర స్వరూపాన్ని అంతటినీ చూస్తూ చాలు, నువ్వు ఉద్ధరింపబడిపోతావు. అంటే ఇంకా గురు దర్శనం చేయి రోజు. అందుకని గురువారం వారాధికమైనటువంటి వాటిలో గురువారం గురు దర్శనం చేయండి, గురు పూజ చేయండి అని చెప్పిన దానిలో అంత రహస్యం అదే. ఇప్పుడు ఆ గురుస్వరూపం దేనికి తారకణం? శివలింగానికి తారకణం. ఆ గురువుడికి నమస్కారం పెట్టిన ప్రతిసారి ఏమవుతుంది? ప్రణవాక్షరంతో కూడుకున్నటువంటి శివ పంచాక్షరిని చదవకపోయినా వారి దర్శనం వల్ల అంత పంచాక్షరిని జపం చేసుకున్నటువంటి ఫలితాన్ని ఖాతాలో వేయబడుతుంది. ఇది శివపురాణంలో ఒక్కొక్క టాపిక్ తీసుకుని ముందుకు వెళ్ళడంలో ఇంత రహస్యాలు ఉన్నాయి. ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్ పెట్టేశారు. ఆ లింక్ పెట్టుకుని తెలుసుకుని ఎవడైతే శివజ్ఞానంతో ముందుకు అడుగులు వేస్తాడో అటువంటి వాడికి భౌతిక లౌకిక ప్రపంచం వల్ల భయభ్రాంతులు అనేటువంటివి కలగడానికి అవకాశం లేదు. అటువంటి స్థితిని ఎప్పుడైతే పొందుతాడో మంత్ర జపం వల్ల ఆ పూజ ఫలితం ఇంకొన్ని రెట్లు పెరుగుతుంది. మంత్ర జపం తర్వాత వచ్చేటువంటిది ఏ షోడశోపచార పూజ అయితే గత 3 రోజుల్లో చెప్పుకున్నాము, ఏ వారాంతర పూజలు అయితే మొత్తం 3 రోజుల్లో చెప్పుకున్నాము, ఏ దేవ యజనం అనేటువంటి చేయాలని గత 3 రోజులుగా చెప్పుకున్నాము. ఆ దేవ యజనాన్ని ఈ రుద్రాక్ష ధారణతో, ఈ విభూతి ధారణతో, ఈ మంత్ర జపంతో కలిపి అనుష్ఠానం ఎవరైతే చేస్తాడో దేవయజనాన్ని, అటువంటి వాడికి పూర్ణత్వం లభిస్తుంది. ఇన్నాళ్ళు పూజ, అయ్యో నేను అందరిలా చేయలేకపోతున్నా, వాళ్ళలా చేయలేకపోతున్నా, వీళ్ళలా చేయకపోతున్నా, వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా చేసుకున్నారు. శ్రద్ధ అనేది చేసుకోవడంలో కాదు, ఇటువంటి పద్ధతి ద్వారా శివపురాణం ఒక పద్ధతిని, క్రమ పద్ధతిని నీకు మొత్తం స్క్రిప్ట్ ఇచ్చేసింది. స్క్రిప్ట్ ద్వారా చేసుకో. నాకు ఏ మంత్రం రాదండి, శివాయ నమః గంధం పరికల్పయామి, శివాయ నమః నైవేద్యం పరికల్పయామి, శివాయ నమః ధూపం పరికల్పయామి. ఆయన ఏమన్నా కాదన్నాడా? నాకు వేరే పుస్తకాలు చూస్తూ చదవడం నాకు అంత శక్తి లేదండి, శివ 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 అంటూ అన్నీ చేసేస్తారు. చేసుకోవచ్చాను ఆ చేసేసి మొత్తం అంతా శివార్పణ చేసే, ఉన్నదేదో ప్రసాదంగా నువ్వు తీసుకో. నీ జీవితం పూర్ణత్వాన్ని పొందుతుంది. ఆ పూర్ణత్వం సిద్ధించేలా శివలింగం చేస్తుంది. ఆ శివలింగం కేవలం మూర్తి అనుకుంటున్నావేమో, కాదు, సర్వవ్యాపకమైనటువంటి శక్తి చైతన్యం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవిత్ నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. ఒకటే చెప్పేసారు. ఆ శివశక్తిని యొక్క అనుగ్రహం నీకు లేకపోతే అవుతుంది స్పందన, అసలు లోపల నుంచి ఆ భావన రావడానికి కూడా అవకాశం లేదా, అర్హత రాదు ఇంకా నీకు అన్నాను. అది అనుభవించు, భావన చేయి చాలు, ఆ ఇద్దరి అనుగ్రహాన్ని నీ మీదకి వచ్చేస్తుంది. కనుక ఈ రకంగా శివ పూజని చేయి. ఈ శివ అనే నామం ఉత్కృష్టమైనటువంటిది. ఈ ఉత్కృష్టమైనటువంటి నామాన్ని ఇంకేం చేయాలి? ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా? ఇంతవరకు చేశా, 1 సంవత్సరం చేశా. ఇవాళ మీరు చెప్పారు కదండి, రుద్రాక్ష ధారణ చేశా, విభూతి ధారణ చేశా, రోజు మంత్రాన్ని కాసేపు చేసుకుంటున్నా. ఇవన్నిటితో పాటు నాకు నచ్చిన పూజని మీరు చెప్పిన విధానంలో నాకు నచ్చిన రోజున లేదు మొత్తం వారం అంతా ఇలా చేసుకుంటూ వచ్చా. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయినాయి. ఇంకా మార్పు ఇంకాస్త బెటర్గా చేసుకుని ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. ఇంకా దేని మీద ఆధారపడక్కర్లా, ఇంకాస్త బెటర్గా చేస్తున్నాను. ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? క్రియా, తపో, జప అనేటువంటి 3 మార్గాల ద్వారా ఈ శివనామం యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితి పూజల వల్ల ఏదైతే నువ్వు లభ్యం చేసుకుంటున్నావో, అంటే శివ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే ప్రక్రియలోకి అడుగు పెట్టావో, దాంట్లో కనుక ఈ 3 యోగాలని కూడా నువ్వు తీసుకున్నట్లయితే, ఆ 3 యోగాలు ఏమిటి? మొట్టమొదటిది క్రియాయోగం అని చెప్పాడు. ఆ క్రియాయోగం అంటే ఏమిటంటే నీకున్న సంపదని వినియోగించి శివ పూజ చెయ్యి. నా దగ్గర సంపద లేనండి, నీళ్లు పోయొచ్చా అని అడిగావు కదా, నీళ్లు పోయి చాలు అన్నా. ఆ సంపద ఇంట్లో కాస్త అన్నంలో వేయడానికి పసుపును, కాస్త ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడానికి మా అమ్మ ఇంట్లో ఉంచుతుంది, దానికోసం నేను పెద్దగా డబ్బులు వెచ్చించక్కర్లేదు. పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు పోయొచ్చా అని అడిగావు కదా, పోసుకోమన్నాను కదా, చేసేసుకో. తాత కొంత ఆదాయం పెరిగింది, ఆవు పాలతో చేసుకోవచ్చా అన్నావు, చేసుకోమని చెప్పాను. దానికి పెద్ద కష్టపడినా. ఇవాళ ఇలా చేయగా వృద్ధి చెందావు. వృద్ధి చెందాక ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా అసలు డెవలప్ అవుదాం అనిపిస్తుంది. ఏమంటే నేనేదో ఇంట్లో రోజు చేసుకుంటాను, కానీ వారానికో నెలకో ఒకసారి బ్రహ్మగారిని ఇంటికి పిలిచి చేయించుకోవచ్చా, గుడికి డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోవచ్చా, దానికి ద్రవ్యం కావాలి కదా. ఇక్కడ క్రియాయోగంలో అదే చెప్తున్నాడు. ఎవరు? నందికేశుడు. నీకున్నటువంటి ఆదాయం ఏదైతే నువ్వు సంపాదన అని చెప్పుకుంటున్నావో, ఆ సంపాదన నుంచి కొంత భాగాన్ని తప్పనిసరిగా శివ పూజలో వినియోగించు. ఆ వినియోగించి పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా నువ్వు కొని, ఆ కొన్నటువంటి ద్రవ్యాలతో ఏ శివ వినియోగం అయితే చేయబడతాయో ఆ ద్రవ్యాలన్నీ, ఆ శివ వినియోగం వల్ల నీ యొక్క కర్మలన్నీ కూడా శుద్ధత్వాన్ని పొందుతాయి.
కర్మల వల్లే కదా ఆదాయం వస్తుంది, నువ్వు చేసే పనుల వల్లే కదా ఆదాయం వస్తుంది. ఆ పనులన్నింటిలో ఎవరి మీదన్నా నీకు తెలియకుండా ద్వేషం ఉందేమో, ఈర్ష్య ఉందేమో, నీకు తెలియకుండా నీకు కాస్త స్వార్థం నీలోకి వచ్చిందేమో, కాస్త ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావేమో. ఇలాంటి దోషాలన్నీ కూడా సంపదకు ఉంటాయి. నువ్వు సంపాదించేటువంటి సంపదను యందు తెలియకుండానే నివృత్తం అవుతాయి. దానివల్ల రకరకాల దోషాలు వస్తాయి. అలాంటి ఆహారం స్వీకరించడం ద్వారా, మా ఆహారం ఎవరైనా స్వీకరిస్తుంటే కలిగేటువంటి బాధ ద్వారా కొన్ని దోషాలు నీ యందు ప్రజ్వలిస్తాయి. ఆ దోషాలన్నీ పోవాలంటే క్రియాయోగం, ఆ ఐశ్వర్యాన్ని కొంత భాగం దేవకార్యాలకి, దేవుడి కోసం చేసేటువంటి ఈ యజనాల యందు నువ్వు కాస్త పెట్టు, వినియోగించు. ఆ వినియోగం వల్ల మొత్తం పూర్ణ శుద్ధత్వాన్ని పొందుతావు. ఆ ద్రవ్య శుద్ధత్వం, కర్మశుద్ధత్వం అనేటువంటిది నీకు వస్తుంది. అది శ్రద్ధతో చేస్తూ, అయ్యో డబ్బులు ఖర్చు పెట్టమన్నారు కనుక అదొక ప్రణాళికగా నెలకి ఇంత అని భగవంతుడి కోసం చేయి. ఇది శ్రద్ధతో చేయి, భగవంతుడి కోసం చేయమన్నారు. శ్రద్ధతో చేయడం అంటే ఎలా అండి? ఇప్పుడు నాకు 5,000 జీతం ఉన్నవాడిని ఇప్పుడు 50,000 జీతం అయింది. శ్రద్ధతో చేయమన్నారు. నేను ఏదో 5,000 పెట్టి మొత్తం అన్ని ఆవు నెయ్యి, ఇంకోటి అన్ని కొని గుళ్ళో ఇస్తున్నాను. శ్రద్ధ అంటే ఏంటండి? శ్రద్ధని మళ్ళీ ఎందుకు వాడుతున్నారు? ద్రవ్యం ఉంది వాడేస్తున్నాను కదా. శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చిందంటే, శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఈ 5,000 ద్రవ్యాలు కొనడానికి 5,000 రూపాయలు అవుతున్నాయి కదా. ఈ 5,000 రూపాయలు నీ కోసం నువ్వు వాడుకోవడం తగ్గించే, అది శ్రద్ధ అంటే. ఉపవాసము అంటే ఇవాళ నేను అన్నదానం చేస్తాను అనుకున్నాం, ఇవాళ నేను కనీసం 10 మందికి అన్నదానం చేయాలండి అని నియమం పెట్టుకున్నాం. శాస్త్రం శివపురాణమే చెప్తుంది, వస్తాయి తర్వాత కథలు. ఇవాళ నేను 10 మందికి అన్నదానం చేయాలి. ఇంట్లో ఫుల్గా, ఇది మనం చెప్పుకున్నాం, ఇంట్లో ఫుల్గా తినేసేసి ఏ మెస్లోంచో ఏ హోటల్లోంచో బిర్యానీ ప్యాకెట్లు కొనేసి 10 మందికి ఇవ్వడం అన్నదానం కాదు. మరి అన్నదానం అంటే ఏమిటి? శ్రద్ధతో చేయి. శ్రద్ధ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అన్నం తినడం మానే, నువ్వు దానం చేస్తానన్నావు, దానం చేసిన వాడు ఆ రోజుకి ఇంకా ఆహారం స్వీకరించకూడదు. ఏది ఇస్తున్నావో దాన్ని నువ్వు గ్రహించకు, అదే శ్రద్ధ అంటే. ఆ రోజుకి అన్నం మానేసి నీ చేతులతో నువ్వు కర్మ చెయ్యి, నీ చేతులతో వండేంత సమయం కానీ పరిస్థితులు కానీ లేవండి. అందుకనే కదా ఏదో చేస్తున్నావు. వాడు తినగలిగింది సాత్వికమైనది ఉన్నంతలో రుచి కన్నా కూడా శరీరానికి పుష్టిని కలిగించేదాన్ని ఇవ్వవయ్యా. అది తింటుంటే ఇంకో 10 మంది యాచకులకి దానికి మన మనస్సు రాకూడదు. లేదు, వాడిని చూసి మనస్సు రమించేటువంటి మిగతా 100 మందికి కూడా నువ్వు దానం చేయగలిగే శక్తిని కలిగి. వాడు తినేదానికి వాడికి ఆనందం కలగాలి, వాడికి శక్తి రావాలి. ఇంకో 2 రోజుల పాటు వాడికి ఆహారం దొరకకపోయినా వాడు ఉండగలగాలి. అటువంటి పదార్థాన్ని వాడికి శుచిగా ఇవ్వు వాడికి. అదే శ్రద్ధ అంటే. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం 5,000 రూపాయలు వెచ్చించి ద్రవ్యాలు కొంటున్నాం. 5,000 రూపాయలు ఈ నెలకి ఇంకో రకంగా నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకో. ఇవాళ కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకున్నావు, ఈ నెలకి కొత్త బట్టలు. లేకపోతే హోటల్లో ఎవ్రీ వీకెండ్ తినాలనుంది, ఆపేసేయి. దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది తప్ప ఇంకోటి ఏమీ లేదు. నీకేం పెద్ద ప్రపంచంలో ఉన్న సుఖాలని నువ్వేం కోల్పోవట్లేదు దానివల్ల. అనవసరంగా వాడు మానసిక స్థితిలో చేసినటువంటి దరిద్రపూట ఆహారాన్ని తినేటువంటి అవకాశం నీకు లేకుండా ఉన్నతమైన స్థితిని పొందుతుంది. వాడు అది తింటూ ఉంటాడు, మధ్యలో ఇలా వేసుకుంటాడు. వాడికి ఏదో ఇంట్లో వాళ్ళ మీద పాపం, లేకపోతే ఇక్కడ వీడు చక్కగా దర్జాగా వచ్చి కూర్చున్నాడు, వాళ్ళు నాది కూడా పెళ్లి రోజు వీళ్ళ నేను ఇంకో హోటల్కి వెళ్ళలేకపోతున్నాను కసి కొద్ది ఇంకేదో చేస్తాడు. గ్లాస్లో అన్నీ పోస్తుంటాడు, మధ్యలో అంతా అవి తీసుకొస్తూ ఉంటాడు. నీకు తెలుసా? నువ్వు ఏమైనా చూడొచ్చా? అవునా కాదా? కనుక ఏది ఎలాంటిదో నీకేం తెలుసు? బయటికి వెళ్ళి తింటున్నావు అంటే అర్థం ఏమిటి? ఉచ్ఛిష్టమయ్యా, ఒకడు ఉమ్మేసిన దాన్ని తింటున్నావు. ఈ విషయం తెలిస్తే శివపురాణం అదే చెప్తోంది. నువ్వు 10 మంది ఉన్న చోట 10 మంది చూస్తున్న పదార్థాన్ని 10 మంది మధ్యలో తింటున్నావు, 10 మంది వండిన దాన్ని తింటున్నావు అంటే ఉచ్చిష్టం. దాన్ని మించినటువంటి ఇంకా ఓపెన్గా చెప్పాలంటే మానసిక వ్యధ ఎక్కువైపోతుంది అందరికీ. చెత్తపుట్టలో తీసుకుని తినడంలా మనకు వద్దని పడేసిన తర్వాత చెత్తపుట్టలోంచి ఏరుకుని తినేవాడి స్థితి ఏమిటి? ఆకలికి ఆగలేక. నువ్వేం చేస్తున్నావు? అన్ని చోట్లకి తిరిగి ఆకలికి ఆగలేక మంచి హోటల్ ఎక్కడ ఎత్తుకుని బుట్టలో చేపెట్టి తింటున్నావే. ఆ మెనూలో అవేగా ఉంటాయి, బుట్టలో చేతిపెట్టి నువ్వేది ఎత్తుకుంటే అది వస్తుంది. అవునా కదా? వాడు ఎలా చేశాడో, స్నానం చేశాడా చేయలేదా నీకు తెలుసా? అవి ఎన్నాళ్ళ క్రితం బట్టలో నీకు తెలుసా? అసలు గిన్నెలు తోముతున్నాడా? చుట్టుపక్కల బాగుందా? అవన్నీ లేకపోతే అసలు లైసెన్స్లు ఇస్తారా అండి హోటల్కి? దొరికితే దొంగ, దొరకనంతకాలం దొరేగా. ఎన్ని మూత పడలేదు, ఎన్ని చూడలేదు. అంటే ఇవన్నీ మనం ప్రశ్న వేసి ఎదుటివాడిని ఇది కాదు అది కాదు అనుకోవడం ఎంతవరకు అంటే మన మానసిక తృప్తి కోసం అనుకోవడమే. నువ్వు శుద్ధంగా శుచిగా నువ్వు చేసుకోకుండా తింటున్నావు అంటేనే నువ్వు ఏ జన్మలోనో సరిగా ఒకరికి భోజనం పెట్టలేదు కనుక ఇంకో చోటికి వెళ్ళి యాచక వృత్తిలో ఏదో డబ్బులు ఇచ్చి తింటున్నావు. అది విధి లిఖితం, దాన్ని ఎవరు మార్చలేదు. అది రోజులో పోషగా మేము వీకెండ్స్ బయటే వెళ్తాం. నీకు ఎంత ఉన్నా అడుగు తినే పరిస్థితి ఉందని అర్థం. ఫైనల్, దిస్ ఈజ్ ఫైనల్ అండర్లైన్డ్ విషయం.
నువ్వు ఎంత ఉన్నా అడుగు తినే స్థితిలోనే ఉన్నావు. నిన్ను మారుద్దామని భగవంతుడు ఏం చేస్తున్నాడు? స్వయం ప్రాతిపదిక పెంచుతున్నాడు. నీకు ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు, అయినా భవతి భిక్షాంతి. కనుక ఈ విషయాలు క్రియాయోగం అంటే ఇంత యోగం. ఇదంతా ఏదో కిరణ్మయ్య గారు కోపంతో చెప్పారండి, ఏదో మా విషయాలను మేము అంటూ ఉంటాం కనుక ఏదో అన్నారండి, ఇదంతా కావాలని చేసిన కుట్రండి, తర్వాత నా మీద ఏం చేసినా నేనేం చేయలేను. శివపురాణం స్వచ్ఛంగా చెప్పినటువంటి విషయాలు యథాతథంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కనుక ఈ క్రియాయోగంలో ఉన్నటువంటి దాన్ని పూజా ద్రవ్యాల దగ్గర నుంచి దేన్నైతే పవిత్రమైనటువంటి మనసుతో చేస్తావో దాని ఎందుకు త్యాగము అవసరము. ఇంకా ఏ రకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం డబ్బుని వినియోగించుకోకుండా కేవలం పరమాత్మ కోసం నువ్వు పొందదానిలో. ఏమంటే బట్టలు కొనుక్కోవాలండి, మరి ఇప్పుడు అది స్వార్థమా? అవసరానికి కొనుక్కుంటే స్వార్థం కాదు, అది అవసరం. అవసరానికి మించి కొనుక్కుంటే స్వార్థం. అంతేగా ఏదైనా అవసరానికి మించి ఉంటే విషంతో సమానం అని చెప్తుంది శాస్త్రం. కనుక విషతుల్యమైన వాటిని దేన్ని కూడా ఉంచుకోకూడదు. కనుక ఈ లోక వ్యవహారాలన్నింటిలో కూడా ఒక పని మనం చేస్తున్నాము అంటే ఇంకో చోట మనం దాన్ని త్యాగం చేయాలి అని అర్థం. ఈ విషయాన్ని గట్టిగా పట్టుకుంటే క్రియాయోగం అలవడుతుంది. ఈ క్రియాయోగంతో పాటు ఇంకోటి ఏం చెప్పాడు? మిత భుక్, కొద్దిగా తినవయ్యా, కొద్దిగా తిను. అయ్యా నేను అసలు తినేదే రోంతండి, మళ్ళీ అందులో కొద్దిగా అంటే ఏమిటి మీ ఉద్దేశము అని అర్థం. తినడము అంటే అర్థం ఏమిటి? బయట ఉన్నదాన్ని లోపలికి వేయడము. అది ఆహార పదార్థంగా మాత్రమే స్వీకరిస్తున్నావు. ప్రపంచంలో కనపడేవి, వినపడేవి, చూడబడుతున్నవి చాలా ఉన్నాయి. బయట వాటిని లోపలికి పడేయకు, తక్కువ చేయి. లోక వ్యవహారాల్లో తక్కువ ప్రవర్తించు. అది కూడా క్రియాయోగంలో మార్గమే. మిత భుక్, తక్కువ తిను. ఏమండి నేను తినడం చాలా వరకు తగ్గించేశానండి, అప్పుడు నువ్వు చెప్పవు, మౌనంగా ఉంటావు. నువ్వు చేస్తున్న పని నువ్వు చెప్తున్నావు అంటే అర్థం ఏమిటి? నలుగురి కోసం చేస్తున్నావు అని అర్థం. అధమ శ్రద్ధ. ఉత్తమ శ్రద్ధ కావాలంటే ఏం మాట్లాడక్కర్లేదు, ప్రశాంతంగా ఉండు. ఏది ఎలా ఉన్నా సరే అన్నింటి ఎందుకు రమిస్తూ ఉండు, ఆనందంగా ఉండు. నేను ఇలా చేస్తున్నానని చెప్పుకోకల్లా, నేను అలా చేయాలని చెప్పుకోకల్లా, నేను ఇంత శ్రోత్రియుడిని చెప్పుకోకల్లా, నేను అసలు బయట తిన్నాను నేను చెప్పుకోకల్లా. మౌనంగా ఉండు. ఎందుకు ఆ విషయాల్లోకి నువ్వు వెళ్తావు? వ్యర్థ ప్రలాపనలు, సమయం హరించిపోతూ ఉంటుంది. అటువంటి విషయాల్లోకి వెళ్ళకు. కొద్దిగా తిను. బాహ్యేంద్రియాల్లోకి విషయాలాలసలను వెళ్ళనివ్వకుండా లోకాన్ని పరిమితం చేసి నీ చెవులకి, నీ నోటికి, నీ కంటికి అడ్డుతెరలు వేసేసి తక్కువ విషయాన్ని లోపలికి తీసుకో. దేనికి రమించకు, దేనికి రియాక్ట్ కాకు, హాయిగా తప్పించిపోతూ ఉండు. అది ఆనందాన్ని ఇస్తుంది. పరద్రోహాదిరహితము అంటే పరులకు మన వల్ల ఎటువంటి ద్రోహము కలగకూడదు, మనం చేయకూడదు. అది బుద్ధిపూర్వకంగా కావచ్చు, మనకి తెలియకుండా కావచ్చు. ఈ క్రియాయోగంలో ఉండేటువంటి విషయాలన్నీ జాగ్రత్తగా పట్టుకుంటే మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ పాయింట్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలనే విషయాలు బాగా అర్థమవుతాయి. ఒకటి, నీ సొమ్ముని భగవత్ కైంకర్యం చేయి. రెండవది మిత భుక్, తక్కువ తిను. ప్రపంచంలోంచి స్వీకరించే ప్రతిదాన్ని తక్కువ చేసే, సగం చేసే, పూర్తిగా మానేసే. దానివల్ల నష్టమైంది, శరీరం పడిపోదు. ఆ పడిపోకుండా ఉంటే స్థాయిలో శరీరాన్ని పోషించుకో. మిగతా వాటన్నింటినీ కూడా వదిలేసే. అవన్నీ కూడా నేను పాడి చేసేవి కాక బాగు చేసేటువంటివి కాదు. పరద్రోహాది రహితం అనేటువంటి స్థితిని కనుక నువ్వు పొందితే నీ వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. అది మాట వల్ల కావచ్చు, చేత వల్ల కావచ్చు, చూపు వల్ల కావచ్చు, లేదు మనం ఏమీ చేయకుండా ఉండేటువంటి స్థితి వల్లనైనా సరే అవతల వాడు బాధపడకూడదు. ఆ బాధపడకుండా ఉండగలిగే స్థాయిలో దాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయి. ఆ మెయింటైన్ చేస్తూ ఉంటే అవుతుంది. మెయింటైన్ చేయడం అంటే ఏంటంటే మళ్ళీ వెంటనే రోడ్ వస్తుంది. మొన్న సంక్రాంతి కదండి, ఇల్లంతా చచ్చేలాగా మొత్తం తీసి మొత్తం పేపర్లు మార్చుకుని మొత్తం సర్దుకుని మళ్ళీ ఎప్పుడు సర్దుతాం? ఉగాది. ఎన్నాళ్ళైంది? 3-4 నెలలు పట్టి. ఆ 3-4 నెలల్లో మళ్ళీ ఎన్ని వస్తాయి? అందులోకి 3 వస్తాయి. అదే సంక్రాంతి నాడు సర్దుకుని కనీసం వారానికి ఒకసారైనా మెయింటైన్ చేసి ఒక గుడ్డని మొత్తం అన్ని డబ్బాలు తుడుచుకుంటూ పై పడినటువంటి రవ్వలను వాటిని బయటికి లాగేస్తూ పేపర్ల మీద తడిపడకుండా చూసుకుంటూ ఇలా చేసామనుకోండి, ఉగాది కూడా ఎలా ఉంటాయి? పెద్దగా కష్టపడక్కర్లా. పై విషయాలు జాగ్రత్త పడితే పేపర్ల వరకు మార్చేసుకుంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది. మెయింటైన్ చేయడం అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? మనుషులతో పాడు చేసుకోకు, టోటల్గా మాటలు బంద్ చేయకు. నువ్వు మాత్రం మాట్లాడుతున్నట్టే ఉండు. ఎక్కువ నీ శక్తిని దానిలో వినియోగించకుండా ఉండు. కళ్ళతో నవ్వుతూ ఉండు, మాట్లాడేసేయడం అయిపోతుంది. నోటితో నవ్వుతూ ఉండు, మాట్లాడు. తలకాయ దేనికైనా తిప్పుతూ ఉండు. అయిపోయింది. సగం టాక్లో మొత్తం అంతా వెళ్ళిపోయింది. వీళ్ళు అన్నిటికీ ఓకే అంటున్నారని చెప్పి సగం విషయాలన్నీ కూడా మాట్లాడకుండానే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దేన్ని స్వీకరించకు, దేన్ని వదిలేయకు. అటువంటి స్థితి ఎంత చేయాలి, ఎంత సాధన చేస్తే వస్తుంది ఈ విషయం. కనుక ఇటువంటిది క్రియాయోగమయ్యా. దీంతో ఏమవుతుంది? మనస వచస
దాంతో కర్మణ ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలనేటువంటి నిగ్రహం కొన్నాళ్ళకి వచ్చేసింది. ఎటువంటి నిగ్రహాలు? తక్కువ తినడం, ప్రపంచంలోంచి తక్కువ స్వీకరించడం, పరద్రోహాదిరహితమైనటువంటి స్థితిలో మనం ఉండడం, ఎవరిని బాధ పెట్టకుండా మనసా వచసా కర్మణ కూడా జాగ్రత్తగా ఉండడం. ఈ రెండు జాగ్రత్తగా కనుక చేస్తే దీని రెండవ యోగం తపోయోగము అంట. మొదటిది క్రియాయోగం, తర్వాతది తపోయోగం. ఈ తపోయోగం దాటితే జపయోగం అని చెప్పబడుతుంది. ఈ జపయోగంలో ఏం చెప్తున్నాడు? ఈ తపయోగము దాని ముందు ఉన్నటువంటి క్రియాయోగం, ఈ క్రియాయోగము తపయోగము చేస్తూ, అంటే దేవుడి కార్యాల కోసం నీ డబ్బును చక్కగా వెచ్చిస్తూ, నీ వల్ల ఎవరు బాధపడకుండా చూసుకుంటూ, ఎవరి వల్ల నీకు హాని కలగకుండా కూడా జాగ్రత్త పడుతూ, ఈ రెండింటితోనూ శరీరాన్ని మనసుని కూడా శుద్ధత్వం చేసుకోవడం కోసం ఆహారాన్ని తక్కువగా స్వీకరిస్తూ, లోకాభిరామాయణాన్ని తక్కువగా లోపలికి పంపిస్తూ, వీళ్ళంతా అసలు పంపించకుండా ఉంటూ, ఈ రెండు యోగాలు చేసుకుంటూ కనుక జపంలోకి ఎవరైతే వెళ్తాడో ఆ జపయోగం ఏమవుతుంది? సదా నీకు అక్రుద్ధ అంటే క్రోధం లేకుండా చేస్తుంది. జపం చేసేవాడు ఎలా చేయాలి అంటే క్రోధం లేకుండా చేయాలి. చాలామంది ఉంటూ ఉంటారు, జపం చేస్తూ ఉంటాం అనుకోండి, నేను గమ్ముకుని ఎవరైనా పక్క నుంచి వచ్చి పలకించగానే ఠాప్ అని ఒక సీరియస్ నొక్కిస్తూ ఉంటారు. ఆ సీరియస్నెస్ నీలో ఉంది అంటే నువ్వు జపం సరిగా చేయట్లేదు అని అర్థం. జపం వల్ల ఏం కలుగుతుంది? నీలో ఉన్నటువంటి క్రోధ గుణం అంతా పోతుంది, తామసిక గుణములన్నీ కూడా జపం వల్ల పోతాయి. కనుక ముందు అక్రుద్ధము అంటే క్రోధము లేకుండా ఉన్న స్థితిలో ముందు ధ్యానం చేయవాలి, జపం చేయబోయా. ఆ జపాన్ని తదేకంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది? సర్వకామములు నెరవేరుతాయి. కానీ సర్వకామాది వర్జిత స్థాయిలో నువ్వు జపం చేయి. నేనేదో ఒక కోరిక కోసమో లేకపోతే ఒక లాభం కోసమో ఈ జపం చేస్తున్నాననే భావనలో ఉండకు. ఏ జపమో ఇగో ఇంతసేపు కూర్చుంటున్నా, ఇంతసేపు కూర్చుని ఒక 1000 సార్లు చేయమన్నారు, 1,00,000 సార్లు చేయమన్నారు, ఆ కౌంట్ కంప్లీట్ చేయడానికి ఇంతసేపు కూర్చుంటున్నానే. ఇంతసేపు కూర్చుని నా సమయాన్ని వెచ్చించి ఇంత జపం చేయడం కేవలం వచ్చిన కోరిక కోసమా? కొన్నాళ్ళు చేయగా 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 అలవాటైంది. ఏమిటి ఆ ఒక్క కోరిక తీర్చుకోవడం కోసం ఇంత జపం చేయాలా, ఇంతసేపు కూర్చోవాలా? ఆ కాస్త కోరిక తీరిన తర్వాత మళ్ళీ దాని ధ్యాసే ఉండదే. దానికోసం 40 రోజులు కూర్చుని ఆ సౌందర్యహరిలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క కోరికను తీరుస్తుంది. 45 రోజుల పాటు కూర్చుని కోరిక కోసం మొదలెట్టా. 10 రోజులైంది, 20 రోజులైంది. అసలు కూర్చోవడం అంటే ఏంటో బాగా అర్థమైంది. 2 గంటలు కాదు, 4 గంటలు కూర్చోవాలి. కూర్చుని ఇంత కష్టపడి శ్లోకం చదువుతూ ఉంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఇప్పుడు ఆ చిన్న కోరిక కోసం ఇప్పుడు ఇంతసేపు కూర్చుని చేసేదంతా వ్యర్థం చేయాలా? దానికోసం కాదు, దేవుడా ఏది శాశ్వతమో అదే ఇవ్వు, అలా కోరుకోమని పెద్దలే చెప్పారు కదా. తెలియకుండానే లోపల ఆత్మ తన యొక్క సంకల్పాన్ని మార్చేసుకుంటుంది. ఎందుకంటే వాడికి తెలుసు నిజమైంది శాశ్వతమైంది ఏంటో వాడికి తెలుసు. కనుక జపం వల్ల కలిగేటువంటిది ఏమిటి? ముందు క్రోధరహితమైనటువంటి స్థితికి వస్తావు. రెండోది ఎటువంటి కామము లేకుండా కామాన్ని వర్జించేస్తావు. ఎటువంటి కామము కనుక నీ ఎందుకు పొడుసు